విశాఖలో న్యూ ఇయర్ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు కమిషనర్ శంఖభద్ర బాగ్చే. ట్రాఫిక్ నియంత్రణకు స్పెషల్ పార్కింగ్ ప్లేసెస్ ను ఏర్పాటు చేశామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక మద్యం తాగి ఎవరు వాహనాలు నడిపినా సరే ఉపేక్షించమని అన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కొత్త సంవత్సర వేడుకలకు విశాఖ సిద్ధమైందని చెప్పి ఈ నేపథ్యంలోనే 31 నైటు ఏ విధంగా సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఏర్పాట్లు చేశారో విశాఖ సిపి ప్రస్తుతం అంతా ఉన్నారు శంకరభద్ర బాగ్చే గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఏర్పాట్లు, ఎటువంటి మీకు హోటల్స్కి ఆర్డర్స్ ఇచ్చారు ఈ వేడుకలకు? మేము ఇంతకుముందు ఆదేశాలు జారీ చేశాము, మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బీచ్కి వచ్చే టూరిస్ట్ కానీ విశాఖ నగరవాసులకు ట్రాఫిక్ అంశాలు ఉంటాయి. పార్కింగ్ ఎక్కడ చేయాలి క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి వెళ్ళదు. త్రాగి బండి నడపడం కానీ, అతి వేగంతో బండి నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మొబైల్ మీదలో మాట్లాడుతూ ప్రయాణించడం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం, మైనర్ ద్వారా డ్రైవ్ చేయడం, జిగ్జాగ్ డ్రైవింగ్, తర్వాత మోడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద శబ్దంతో బండి నడపడం, కార్ రేసింగ్, బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్ కఠినంగా మేము అరికడతాం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం. అదే మాదిరిగా చాలా చోట్ల ఈవెంట్ జరుగుతాయి. అక్కడ మందు త్రాగి అక్కడి నుండి మళ్ళీ బండి నడిపితే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు వస్తుంది. అలా చేయకండి అని అందరికీ చెప్తున్నాం ముందుగానే. అక్కడ గాంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం, ప్యాకెట్ ఆడడం, లేకపోతే అక్కడ పాటల్లో నృత్యాల్లో అశ్లీలత ఉంటే చర్య ఉంటుంది. బ్లైండ్ స్పాట్ లేకుండా మొత్తం ఈవెంట్ సీసీటీవీ ద్వారా రికార్డ్ చేసి పోలీస్ వాళ్ళకు అప్పచెప్పమని చెప్తున్నాం. సఫిషియెంట్ నంబర్ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు పెట్టమని చెప్పాము. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పాము. సెలబ్రిటీ ఎవరైనా వస్తే ముందుగా మాకు తెలియజేయాలి. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ ఏర్పాట్లు వాళ్ళే చేయాలి. వాళ్ళు రోడ్ మీద పార్కింగ్ చేయకూడదు. చిన్నపిల్లల్ని అలౌ చేస్తే వాళ్ళకు RFID ట్యాగ్ ఇవ్వడం, మిస్సింగ్ కాకుండా చూడడం. తర్వాత కెపాసిటీకి మించి ఎక్కువ టికెట్స్ కానీ, కూపన్స్ కానీ, పాసెస్ ఇవ్వకూడదు. ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ఖచ్చితంగా పాటించాలి. పోలీస్కు సహకరించండి, పోలీస్ కూడా అన్ని విధంగా మీకు సహకరిస్తారండి. హోటల్స్కి ఏమైనా టైమింగ్స్ ఏమైనా పెట్టారు సార్? పర్టికులర్ టైంలోనే ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ 12 వరకు ఓపెన్ పెట్టవచ్చు. ఈవెంట్స్ ఈసారి మాత్రం 1 గంట వరకు చేయడానికి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఎందుకంటే 12 o'clock రాత్రిపూట సంవత్సరం మారిపోతుంది కాబట్టి అప్ టు 1 o'clock పర్మిషన్ ఇస్తున్నాం. బీచ్ రోడ్స్ ఏమైనా టైమింగ్స్, సాంగ్స్లో బీచ్ రోడ్లో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకూడదు. మద్యం త్రాగి బండి నడపకూడదు, గాంజాయి డ్రగ్ సేవించకూడదు, ప్యాకెట్ ఆడకూడదు, అల్లరి చేయకూడదు, ఘర్షణ జరగకూడదు, ఆడపిల్లలకు సతాయించకూడదు, పెద్ద శబ్దం చేయకూడదు. తపాకాలు కాల్ చేస్తే ఆరిలోవ ప్రాంతంలో అక్కడ పక్కన జూ ఉంది, పశువులకు ఇబ్బంది జరుగుతుంది. తర్వాత లేడీస్ కోసం షీ టీమ్స్ కూడా పెట్టాము. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే 7995095799 నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ యూజ్ చేయండి. అదే మీ చేతుల్లో ఆయుధం, అది యూజ్ చేయకండి. యూజ్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు అని నేను హామీ ఇస్తున్నాం. నూతన సంవత్సరంలో అందరికీ శుభాకాంక్షలు. నూతన సంవత్సర సందర్భంగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. రండి, సంకల్పం తీసుకుందాం. నూతన సంవత్సరంలో మనం డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం. మొత్తంగా న్యూ ఇయర్ వేడుకలకి ఎంతమంది స్టాఫ్ ఉంటారు మొత్తం సిబ్బంది? మొత్తం స్టాఫ్, మన దగ్గర ఉన్న మొత్తం స్టాఫ్ మనం ఫీల్డ్లో దింపుతున్నాం. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఎందుకంటే చాలా చోట్ల చైన్ స్నాచింగ్, మొబైల్ థెఫ్ట్ ఇవన్నీ కూడా, పిక్ పాకెట్ కూడా జరగవచ్చు. కాబట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కంటిన్యూస్గా మేము కూడా అనౌన్స్ చేస్తున్నాం.
ఈవెంట్ మేనేజర్స్కి కూడా కంటిన్యూస్గా అనౌన్స్ చేయమని చెప్తున్నాం. కొత్త సంవత్సరంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? కొత్త సంవత్సరంలో రండి, మనం చేతులు కలిపి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం. విశాఖ నగరం ఒక ఆదర్శమైన నగరంగా మనం తయారు చేద్దాం, రండి. ఇది విశాఖ పోలీస్ కమిషనర్ శంకరభారతి భక్తి గారు చెప్తాను. పూర్తిగా అయితే ఈ వేడుకలకు ప్రజలందరూ జరుపుకోండి, కానీ నిబంధనలకు కఠినంగా అయితే జరుపుకోవాలని ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా కొత్త సంవత్సరంలో అడుగులు పెట్టి పూర్తిగా డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను నివారించడానికి పెద్ద ఎత్తున చేయి కలుపుతామంటూ ఒక మెసేజ్ కూడా ఇచ్చిన పరిస్థితి. అలాగే బిగ్ టీవీ ప్రేక్షకులకు కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ.